పరమ మంగళస్వరూపుడైనటువంటి మాధవుడికి మనం దీపలక్ష్మిగా ఆరాధించినటువంటి మాధవికి విశేషమైనటువంటి హారతులను మనం ఇప్పుడు సమర్పిస్తాం. ఇక్కడ స్వామికి ప్రధాన వేదికపై ఉన్నటువంటి స్వామివారికి అమ్మవారికి హారతి చూపించిన తర్వాత మీకు చూపిస్తారు. మీరెవరూ కళ్ళకద్దుకోకండి, అక్కడున్న దీపలక్ష్మికి అద్దండి. రెండవ పర్యాయం చూపించినప్పుడు మీరందరూ కూడా నమస్కారం చేసుకోండి. ముందుగా స్వామివారికి శంఖహారతిని అందజేస్తూ ఉన్నారు. మన శంఖలన్నీ పోగొట్టేటటువంటి హారతిని పాంచజన్యము అని స్వామివారి శంఖానికి పేరు. అటువంటి శంఖహారతిని తిలకించడం వల్ల సమస్త శుభాలు వాక్ సంబంధమైనటువంటి దోషాలు తొలగి మనకి కలుగుతాయి. అటువంటి హారతిని తిలకిద్దాం. పాంచజన్యాయ విద్మహే పావమానాయ ధీమహి తన్నః శంఖః ప్రచోదయాత్ శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధిరాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. శ్రీయఃపతయే నమః. దీపలక్ష్మీ నమః. శంఖహారతిం దర్శయామి. అందరూ ఒక్కసారి గట్టిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, మరొక్కసారి గోవిందా, ఇంకొక్కసారి గోవిందా. తరువాత స్వామివారికి సుదర్శనం. స్వామివారి చక్రం పేరు ఏమిటి? సుదర్శనం. మంచిని చూపించేటటువంటి ఆ చక్రం అది. సమస్త శత్రుబాధలను కూడా నివృత్తి చేసేటటువంటి సుదర్శనం. అటువంటి సుదర్శన హారతిని స్వామికి ఇప్పుడు సమర్పణం చేస్తున్నాం. చక్కగా దాన్ని తిలకిద్దాం. ఈతి బాధల నుండి విముక్తులమవుదాం. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానం మే హరే నిత్యం విష్ణోర్మార్గం ప్రదర్శయ. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నః శక్రః ప్రచోదయాత్. దీపలక్ష్మీదేవ్యే నమః. కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. సుదర్శన చక్రహారతిం దర్శయామి. అందరూ కూడా స్వామి నామాన్ని చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ, ఇందాక చెప్పాం గజేంద్రుడు ఎట్లా అయితే ఆర్తితో పిలిచాడో అలాగా ఆ గజేంద్రుడు తొండం ఎత్తి పిలిచినట్టుగా అందరూ రెండు చేతులు పైకెత్తి అందరూ గట్టిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా. తర్వాత స్వామివారికి మనకు సమస్త దృష్టి దోషాలలో పోగొట్టేటటువంటి కుంభహారతిని ఇప్పుడు సమర్పణ చేస్తున్నారు. పరిపూర్ణతకు సంకేతం ఈ కుంభం, అట్లాగే బ్రహ్మాండానికి సంకేతం ఈ కుంభం. ఈ కుంభహారతిని బ్రహ్మాండ భాండోదరుడైనటువంటి భగవానుడికి దామోదరుడికి సమర్పిస్తున్నాం. అందరం కుంభహారతిని చక్కగా దర్శిద్దాం. సమస్త దృష్టి దోషాల నుండి కూడా విముక్తులమవుదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మణే నమః. దీపలక్ష్మీ నమః. కుంభహారతిం దర్శయామి. అందరూ గట్టిగా ఇందిరారమణ గోవిందా, ధాత్రీరమణ గోవిందా, పద్మావతీనాథ గోవిందా, గోవర్ధనగిరిధారి గోవిందా. ఇప్పుడు స్వామివారికి 27 నక్షత్రాలు జ్యోతులుగా వెలుగొందుతున్నాయి. మనందరం కూడా మన నామ నక్షత్రమో మన జన్మ నక్షత్రమో ఇక్కడ నక్షత్ర జ్యోతులుగా వెలుగొందుతున్నాయి. అటువంటి నక్షత్రహారతిని ఇప్పుడు స్వామివారికి చక్కగా మనం సమర్పణ చేస్తూ ఉన్నాం. అటువంటి నక్షత్రహారతిని మనందరం కూడా తిలకిద్దాం. ఈలోపు స్వస్తి వచనం చెప్దాం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. చెప్పండి ధర్మస్య, గట్టిగా చెప్పాలి. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. గట్టిగా చెప్పాలి. బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. అందరూ గట్టిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. స్వామికి శిరస్సు వంచి నమస్కరించండి. తరువాత అక్కడ అర్చన చేసిన అక్షతలు అందరూ కూడా శిరస్సున ధరించండి. దీపలక్ష్మి దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.